బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మారుతి సుజుకి, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. హీరో మోటార్ కార్ప్, ఓఎన్జీసీ, హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, మార్కెట్లు జీవిత గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఈ రోజు మంత్లీ ఆప్షన్స్ సో ఎక్స్టెన్షన్ అవుతుంది, అంటే మీన్స్ ఎక్స్పైరీ అవుతున్న నేపథ్యంలో సో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడికి వెళ్తాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మేడం, యాక్చువల్లీ మనకి నిఫ్టీ కనుక చూస్తే లాస్ట్ ఎక్స్పైరీ నుంచి ఎక్స్పైరీకి ఆల్మోస్ట్ 850 పాయింట్స్ పెరిగింది. ఎందుకంటే 29th ఆగస్ట్ రోజు ఏదైతే 25,150 ఉందో ఈ రోజు చూస్తే కనుక 26,050 అప్రాక్సిమేట్లీ. సో అరౌండ్ 859 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ. అండ్ లాస్ట్ 10 సెషన్స్ లోనే మనం చూస్తే కనుక 24,753 నుంచి 26,000 ఎక్సెప్ట్ ఒక 3-4 డేస్ అబరేషన్స్ పక్కన పెడితే కనుక సో ఆల్మోస్ట్ 1350 to 1400 పాయింట్స్ పెరగటం చేసాం. ఇక ఈ రోజు మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాబ్లీ 26,000 అండ్ 26,100 మధ్యలోనే ప్లే చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం ఆల్మోస్ట్ 3 o'clock వరకు కూడా 25,980 ఆ లెవెల్ ఉండి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే 26,000 దాటం చేసాం. సో మోస్ట్ కాల్ రైటింగ్ అండ్ పుట్ రైటింగ్ ఏవైతే ఉంటాయో 26,000 లోనే జరిగినట్టు అనిపిస్తుంది. స్మార్ట్ మనీ అక్కడే ప్లే చేసినట్టు కనపడుతుంది మనకి. సో ఈ నేపథ్యంలో నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ ఉన్నకి ఇక్కడ కొనాలా అవుతా అంటే కనుక ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ అనేది అంత గ్రేట్ గా లేదు. ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లో ఉంది ఫస్ట్ థింగ్. అండ్ ఒకవేళ నిఫ్టీ పెరిగినా కూడా 26,400 26,600 వెళ్ళిన ఛాన్సెస్ ఉన్నప్పటికీ ఓ 400 పాయింట్స్ అప్ సైడ్ ఉన్నప్పటికీ డౌన్ సైడ్ కూడా ఈక్వల్లీ అంతే ఉంది. ఎందుకంటే మనకి 400 పాయింట్స్ ఏదైతే లాస్ట్ 1 month లో 1400 పాయింట్స్ ఏదైతే పెరిగిందో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో దాన్ని 30% అట్లీస్ట్ రిట్రేస్మెంట్ తీసుకుంటాం మనం. ఎందుకంటే బుల్ మార్కెట్ లో సపోర్ట్ పాయింట్ అనేది 30-33% దగ్గర ఉంటుంది. సో దట్ కమ్స్ టు అరౌండ్ 430 ఆర్ 450 పాయింట్స్ దగ్గర ఉంది, విచ్ ఇస్ 25,600. సో ఇక్కడ నుంచి 400 పాయింట్స్ కింద కూడా ఉంది. ఒకవేళ మార్కెట్ ఇంకా కరెక్ట్ అయితే కనుక 20-day మూవింగ్ యావరేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది 25,450. సో ఈ నేపథ్యంలో బై ఆన్ డిప్స్ అని చెప్పొచ్చు మనం. స్టీప్ కట్స్ రావాలి మనకి, అదర్వైజ్ 100-150 పాయింట్స్ పడితే కనుక అగ్రెసివ్ కొనాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవరైతే లాంగ్స్ ఉన్నారో ప్రాబ్లీ ఆల్రెడీ లాంగ్ ఉన్నారు కింద లెవెల్లో ఉంటే కనుక ట్రేడింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి. 25,850 కింద క్లోజింగ్ బేసిస్ లో ట్రేడింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ మనం చూసాం. సో 50,400 నుంచి ఆల్మోస్ట్ 54,200. సో క్లోజ్ టు అబౌట్ 4,000 పాయింట్స్ లాస్ట్ 11 సెషన్స్ లోనే పెరిగింది. అండ్ ఇట్స్ ఆల్ సిక్లికల్ సెక్టర్ రొటేషన్ తోటే మార్కెట్ మూవ్ అవుతుంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ స్టేజ్ లో దెర్ ఇస్ నథింగ్ మచ్ టు టేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న కూడా 54,000 కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ లోనే ఎక్కువ గేమ్ జరగటం చూసాం. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే కనుక 24th సెప్టెంబర్ రోజు ఏదైతే ఒక రివర్సల్ బార్ రావటం చూసాం మనం, దాన్ని డోజీ బార్ అంటాం, ఒక రెడ్ బార్ కూడా రావటం చూసాం. దాని హై 54,247. సో అన్లెస్ బ్యాంక్ నిఫ్టీ 54,300 పైన 1 or 2 days డిసెసివ్లీ క్లోజ్ అవుతే తప్ప నెక్స్ట్ 1,000 or 1,500 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఈ స్టేజ్ లో. బట్ అగైన్ మనకు 4,000 పాయింట్స్ కరెక్ట్ అయినాక 30% రిట్రేస్మెంట్ అనుకోవడం కూడా ఒక 1,200 పాయింట్స్ పడే ఛాన్సెస్ మనకు బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. సో రెండు ఇండిసెస్ కూడా బై ఆన్ డిప్స్ కానీ పరిగణిస్తాం. బట్ దెర్ ఇస్ నో స్ట్రక్చరల్ డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు. ప్రాబ్లీ చార్ట్స్ ప్రకారం మనం చూస్తే కనుక అప్ ట్రెండ్ కొనసాగుతుంది. ఫస్ట్ 26,400 వస్తుందా లేకపోతే 25,600 వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్స్. దానికోసం వెయిట్ చేసి మేబీ ఐ థింక్ కొద్దిగా పేషెంట్ గా వెయిట్ చేసి డిప్స్ లో ఉంటేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. రైట్ సార్, సెక్టర్ రొటేషన్ అయితే వేగంగా జరుగుతుంది. మరి ఇప్పుడు ఐటీ స్టాక్ లాంటి 3 వారాలుగా కరెక్షన్ అయితే కనిపిస్తుంది. సో ప్రెసెంట్ ఐటీ స్టాక్స్ స్టేటస్ ఏ విధంగా ఉంది సార్? మరి ఐటీ స్టాక్ మనం చూసుకుంటే మేడం యాక్చువల్లీ 9th ఆగస్ట్ వీక్లీ లో చూస్తే కనుక 37,800. సో 38,000 అనుకుంటే కనుక విత్ ఇన్ 6 weeks ఆల్మోస్ట్ 43,500 దాకా పెరగటం చూసాం. అంటే 5,500 పాయింట్స్ 6 weeks లోనే ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అండ్ దట్ ఈస్ గ్రేట్, ఎందుకంటే సెక్టర్ రొటేషన్ ఆ టైంలో బ్యాంకింగ్ మొత్తం కూడా అండర్ పర్ఫార్మ్ చేయటం చేసాం. సో ఈ నేపథ్యంలో ఐటీ కూడా ఇప్పుడు అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. రీజన్ ఏంటంటే బ్యాంకింగ్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఎప్పుడు కూడా ఒక సెక్టర్ అవుట్ పర్ఫార్మ్ చేస్తే ఒక సెక్టర్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ అది కూడా చాలా స్విఫ్ట్ గా అవడం చూస్తున్నాం మనం. అండ్ విత్ ఇన్ 1 week ఇప్పుడే మీరు అన్నట్టు 46,600 నుంచి 41,600, అంటే 2,000 పాయింట్స్ కూడా కరెక్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో లాస్ట్ 2 days గా కొద్దిగా బయింగ్ వస్తున్నప్పటికీ
మేబీ ఇంకొద్ది కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ స్వింగ్ లో మనం చూస్తే కనుక 41,300 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది నిఫ్టీ ఐటీకి. సో ఈ నేపథ్యంలో ఒక 1000 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై. ఎందుకంటే బాటమ్ లో మనం కొనలేం కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ అనే నా సజెషన్. సో ఇండివిజువల్ స్టాక్స్ లోకి వెళ్ళి చూడాలంటే కనుక వీ షుడ్ బి విత్ ద లీడర్స్. ఎందుకంటే ఐటీ ఇండెక్స్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో పెరిగినప్పుడు లీడర్స్ ఎక్కువ పెరుగుతాయి అండ్ పడినప్పుడు తక్కువ పడతాయి కాబట్టి ఆ స్టాక్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో ఆ కోలో టీసీఎస్ మనం బై చేసే ప్రయత్నం చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 3 weeks హై ఏదైతే ఉందో 4,600 ప్రిసైస్లీ అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ ఇప్పుడు 4240 దగ్గర అవటం చేసాం. సో కరెంట్లీ 4311 దగ్గర ఉంది అండ్ ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ వీక్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక 4220 అంటే ఆల్మోస్ట్ ఈ వీక్ లో విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. అండ్ స్వింగ్ లో కూడా మనం చూసినా కూడా 4110 5th ఆగస్ట్ లో రావటం చేసాం. సో ఇక్కడ నుంచి చూస్తే కనుక 100 to 120 పాయింట్స్ లోనే ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి టీసీఎస్ 2-3 ప్రైస్ పాయింట్స్ లో చూస్ చేసుకోవాలి. అండ్ ఒకసారి సెక్టర్ రొటేషన్ మళ్ళా మొదలై ఐటీ ఒక న్యూ హైక్ వస్తే కనుక మేబీ టీసీఎస్ కూడా ఒక 4600 ఏదైతే ప్రీవియస్ టాప్ ఉందో వచ్చే ఛాన్స్ ఉంది. సో 400 పాయింట్స్ అప్ సైడ్ అండ్ 150-200 పాయింట్స్ డౌన్ సైడ్ కాబట్టి రిస్క్ టు రివార్డ్ కూడా బాగుంది కాబట్టి టీసీఎస్ వన్ షుడ్ అక్యూములేట్ అని మా సజెషన్ అప్ టు 4150. అండ్ సార్ లార్జ్ క్యాప్స్ తో పోలిస్తే మిడ్ మరియు స్మాల్ క్యాప్స్ అయితే అంటే వీటి అండర్ పర్ఫార్మింగ్ అయితే కనిపిస్తుంది. సో మరి ఈ టైంలో అంటే ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయి సార్ ఇన్ దట్ స్పేస్? మనీ ఎప్పుడు కూడా రొటేషన్ అవుతా ఉంటుందండి, ఒక సెక్టర్ నుంచి ఒక సెక్టర్ కి మూవ్ అవుతా ఉంటుంది. అది మనం చూసాం కూడా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు జరిగేది ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నుంచి ప్రాబ్లీ లార్జ్ క్యాప్స్ స్టాక్స్ కి మనీ షిఫ్ట్ అవుతుంది. సో లాట్ ఆఫ్ హెచ్ఎన్ఐస్ కానీ రిటైల్ స్పేస్ కానీ మిడ్ క్యాప్ స్టాక్స్ లోనే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు, మనందరికి తెలిసిందే అది. సో ఆ స్పేస్ ఇప్పుడు కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకుంది. బట్ అక్కడ స్టాక్ సెలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. ఐ థింక్ వీ నీడ్ టు జస్ట్ వెయిట్ అండ్ గ్రాప్ ద ఆపర్చునిటీస్. సో ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ పైన ఉన్న స్టాక్స్ కూడా స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అండ్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉన్నాయి కూడా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మనం పరిగణించాలి. గుడ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ సెక్టర్ లో కూడా వీ షుడ్ చూస్ సమ్ సెలెక్టెడ్ స్టాక్స్. అండ్ హౌ ఎవర్ గుడ్ స్టాక్ అంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ కూడా 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉన్నప్పుడు వీ షుడెంట్ గో ఫర్ ట్రేడింగ్. ఆఫ్ కోర్స్ లాంగ్ టర్మ్ కి కొనొచ్చు కానీ బట్ ట్రేడింగ్ కోసం అయితే బిగ్ నో అనే చెప్తాం. లైక్ పూనావాలా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ స్టాక్, నో డౌట్. లాంగ్ టర్మ్ లో ఒక మంచి రిటర్న్స్ ఇచ్చే కైండ్ ఆఫ్ స్టాక్. బట్ ఇప్పుడు 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో వీ షుడెంట్ వెంచర్ అవుట్ ఫర్ ట్రేడింగ్. సో మార్కెట్ లో అల్టిమేట్లీ మన ఎయిమ్ ఏంటంటే వీ హ్యావ్ టు మేక్ మనీ అండ్ స్ట్రెంగ్త్ కొనాలి, వీక్నెస్ అనేది అమ్మాలి, అప్పుడే విల్ మేక్ మనీ. కాబట్టి స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ ని వీ షుడ్ లుక్ ఎట్ అని మా సజెషన్. అండ్ ఆ కోల్ ఐ థింక్ నవా ఇస్ వన్ ఐడియా ఈ స్టేజ్ లో. అంటే ప్రాబ్లీ స్టాక్ ఆల్రెడీ 1385 నుంచి 1130 దాకా కరెక్ట్ అవుట్ అని చూసాం. అండ్ 1060 అండ్ 1110 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. అండ్ 1060 ఇంటర్మీడియట్ బాటమ్ కాబట్టి అక్కడ ఒక మంచి సపోర్ట్ ఉంటుంది. సో అలాంటి స్టాక్స్ ని డిప్స్ లో కొనుక్కుంటే కనుక నెక్స్ట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ర్యాలీ వచ్చినప్పుడు ప్రాబ్లీ ఐ థింక్ దే విల్ గివ్ గుడ్ రిటర్న్స్ అనే మా సజెషన్. సో ఇన్వెస్టర్స్ క్వశ్చన్ సార్, సో వోడాఫోన్ అండ్ ఐడియా 18 నుంచి అంటే 18 నుంచి 10 వరకు చాలా కరెక్షన్ అయితే కనపడింది. సో ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీని మీ సమాధానం ఏంటి సార్? సో ఇప్పుడే చెప్పినట్టు లాట్ ఆఫ్ హెచ్ఎన్ఐస్ అండి, ఐడియా గానీ ఎస్ బ్యాంక్ గానీ ఐ థింక్ టన్ ఆఫ్ షేర్స్ కొనేశారు. ఎందుకంటే ఇట్స్ వెరీ హై బీటా స్టాక్ అండ్ వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రైస్ తక్కువ ఉంది. సో ఈ రోజు ఒక ఇన్వెస్టర్ కి మనం ఫోన్ చేసి క్రాఫ్ట్స్మెన్ 6000 ఉంది, ఒక 100 కొనమంటే హిల్ నాట్ బై. ఎందుకంటే అది ఈవెన్ వాల్యూ చూసినా కూడా 6 lakhs అయినప్పటికీ ఐడియా కొనుక్కో అంటే కనుక 1,00,000 షేర్లు వెళ్ళి కొనేస్తాడు అది. ఎందుకంటే అది 18 lakhs అయినా కూడా ప్రాబ్లీ ప్రైస్ తక్కువ ఉందని. సో ఈ నేపథ్యంలో ఇలాంటి స్టాక్స్ లో ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూషన్స్ అనేది బాగా జరుగుతాయి. అండ్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక డబుల్ టాప్ ఫార్మేషన్ అనేది జరగడం చూసాం. 1840 ఏదైతే ఫిబ్రవరిలో వచ్చిందో అగైన్ మనకి జూలైలో 1918 ఎక్స్టెండింగ్ టాప్ అయ్యి బట్ ఆ మంత్ క్లోజింగ్ వాస్ బిలో 1840. సో ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ అంటాం. సో ఇలాంటి స్టాక్స్ ని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి ట్రేడింగ్ కోసం అయితే. ఎందుకంటే ఆల్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ మళ్ళీ మనమే ఒకవేళ ఐడియా 1240 దాటింది అంటే కనుక కొనమని చెప్తాం. రీజన్ ఏంటి అంటే కనుక 1240 is 20-day మూవింగ్ యావరేజ్. అండ్ బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఎలా పడిందో మనం చూసాం. సో 4-5 days బ్యాక్ 20th రోజు ప్రిసైస్లీ మనకి 13 రూపీస్ నుంచి 10 రూపీస్ దాకా క్రాక్ అవుట్ అని చూసాం. ఆ రోజు మనం
ఒక బ్యాడ్ న్యూస్ రావడంతో అగైన్ వారాంతరంలో మనకు ఒక గ్రేట్ న్యూస్ వచ్చింది, లైక్ ఎరిక్షన్ తోటి అండ్ నోకియా తోటి 3,000 crores డీల్ ఏదైతే ఉందో అది ఫైనలైజ్ అయిందని, బట్ అంత చియర్ కాలేకపోయింది. సో ఆల్మోస్ట్ 10 రూపీస్ నుంచి 11.90 దాకా వెళ్ళి అగైన్ మళ్ళీ 10.20, 10.15 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి టైంలో హై రిస్క్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే దే షుడ్ వెంచర్ అవుట్. ప్రాబ్లీ ఈ స్టాక్ ని కౌంటర్ ట్రెండ్ కింద 8 రూపీస్ వరకు అక్యుములేట్ చేయాలి, ఎందుకంటే క్వార్టర్లీ చార్ట్ వెళ్ళి చూస్తే కనుక 715 ఈజ్ అ గ్రేట్ సపోర్ట్. సో ఆ రిస్క్ తీసుకునే వాళ్ళే వన్ షుడ్ ట్రై టు బై లెవెల్లో, అదర్వైజ్ ట్రేడింగ్ బెట్ కింద తీసుకునే వాళ్ళు 1240 కోసం వెయిట్ చేసి మేబీ అక్కడ 1240 పైన ఉంటే అప్పుడు 1 రూపీ స్టాప్ లాస్ అండ్ 2.5 రూపీ రివార్డ్ ఉంటుంది. కాబట్టి వన్ షుడ్ ట్రేడ్ దట్ వే అని మా సజెషన్స్. సో పెద్ద కరెక్షన్ తర్వాత మెటల్స్ పుల్ బ్యాక్ ర్యాలీని ప్రారంభించాయి. సో మరి ఎనీ ఆపర్చునిటీస్ ఫర్ ఇన్ దట్ స్పేస్ సార్? ఐ థింక్ డెఫినెట్లీ అక్కడ ఆపర్చునిటీ ఉందండి, ఎందుకంటే 5 to 6 months బ్యాక్ మనం మెటల్ ఇండెక్స్ చూస్తే కనుక 10,195 నుంచి ఆల్మోస్ట్ లో చూస్తే 8,700 దాకా పడుతుంది చూసాం. ఇన్ఫాక్ట్ ఈ మంత్ లో కూడా 8,993, సో ప్రిసైస్లీ 9,000 అనుకోవచ్చు. అండ్ 700 పాయింట్స్ ఆల్రెడీ పెరిగింది, బట్ 3 months హై ఏదైతే ఉందో 10,027 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా 600 to 700 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఈజీ కనిపిస్తుంది మనకి మెటల్ స్పేస్ లో. బట్ అగైన్ ఇట్స్ ఆల్ సిక్లికల్ అండ్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ డ్రివెన్. సో ద అదర్ డే మనకి చైనా ఏదైతే మార్ట్గేజ్ లోన్ ని తగ్గించారో నాకు వార్త రావడంతో మెటల్స్ అండ్ ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావడం చేసాం. మేబీ రేపు పొద్దున అలాంటి న్యూస్ ఏదైనా వచ్చి చైనా ఇస్ డంపింగ్ సమ్ మెటల్ తక్కువ ప్రైస్ లో ఉంటే కనుక అది కూడా పడే ఛాన్స్ ఉంటుంది. అది మనం వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. బట్ డెఫినెట్ గా స్ట్రాంగ్ చార్ట్స్ ని వీ షుడ్ ట్రై టు బై అండి. సో ఈ స్టేజ్ లో హిండాల్కో అండ్ జిందల్ స్టీల్ ఈ రెండు కూడా దే ఆర్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్ అండ్ ప్రాబ్లీ ఆ రెండిట్లోనే 1 to 2 ప్రైస్ పాయింట్స్ లో 5 to 7% కరెక్షన్ లో బై చేసి. క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ 2 మెగా ఐపీఓ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అందులో ఒకటి 25,000 కోట్ల హుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ కాగా మరొకటి 10,000 కోట్ల స్విగ్గీ పబ్లిక్ ఆఫరింగ్. దేశీయ చరిత్రలో హుండాయ్దే అతిపెద్ద ఐపీఓ కానుంది. ఇప్పటి వరకైతే ఎల్ఐసీదే అతిపెద్ద ఇష్యూ. ప్రస్తుతం ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల సందడి నెలకొంది. ఏడాదిలో ఇప్పటి వరకు 60 కంపెనీలు పబ్లిక్ ఆఫరింగ్ల ద్వారా స్టాక్ ఎక్స్చేంజిలోని ప్రధాన ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో తమ షేర్లను నమోదు చేశాయి. సెబీకి సమర్పించిన ప్రాథమిక ముసాయిదా పత్రాల ప్రకారం ఐపీఓలో భాగంగా హుండాయ్ మోటార్ ఇండియా తన మాతృ సంస్థ వాటాకు చెందిన 14,21,94,700 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిని విక్రయించనుంది. తాజా ఈక్విటీని మాత్రం జారీ చేయడం లేదు. 2 దశాబ్దాలకు పైగా కాలంలో తొలి కార్ల తయారీ కంపెనీ ఇష్యూ ఇదే కానుంది. ఇక చివరిగా 2003లో మారుతి సుజుకి ఐపీఓకు వచ్చింది. కాగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఈ ఏప్రిల్ 30న సెబీకి ఐపీఓ దరఖాస్తు సమర్పించింది. అయితే కంపెనీ కాన్ఫిడెన్షియల్ ప్రీ ఫైలింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకుంది. దాంతో ఐపీఓ అధికారిక వివరాలు అందుబాటులో లేవు. కానీ ఐపీఓ ద్వారా కంపెనీ 5,000 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్లకు చెందిన 5,000 కోట్లకు పైగా షేర్లను ఓఎఫ్ఎస్ పద్ధతిన విక్రయించుకున్నట్లు తెలిసిందే. ఇక ఈ లెక్కన కంపెనీ మొత్తం 10,000 కోట్లకు పైగా సమీకరించే అవకాశం ఉంది.